సర్వీసింగ్ ఆఫ్ మల్టీ స్ప్లిట్ ఏసీ పార్ట్ 2. నమస్తే, నా పేరు సత్య. ఈ రోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారనే ఆశ. ఈ మాడ్యూల్లో మల్టీ స్ప్లిట్ ఏసీ లీక్ టెస్ట్ నిర్వహించడం నేర్చుకోబోతున్నాం. ఈ అభ్యాసం ముగింపులో మీరు ఇవి చేయగలరు: గేజ్ మ్యానిఫోల్డ్ మరియు నైట్రోజన్ సిలిండర్తో సిస్టమ్ను కనెక్ట్ చేయగలరు. సిస్టంలోకి నైట్రోజన్ వాయువును చార్జ్ చేయగలరు. సబ్బు ద్రావణంతో పరీక్ష లీక్ చేయగలరు. సిస్టమ్ను వాక్యూమ్ పంపుతో కనెక్ట్ చేయగలరు. వ్యవస్థను డీహైడ్రేట్ చేయగలరు. వ్యవస్థను డీహైడ్రేట్ చేయండి మరియు ఖాళీ చేయగలరు. రిఫ్రిజరెంట్ ఛార్జింగ్ చేయగలరు. ఇప్పుడు ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన పరికరాలు, పదార్థాలు మరియు పరిశీలిద్దాం. అవసరమైన పనిముట్లు, సాధనాలు లేదా వినియోగించదగిన వస్తువులు: 2 దశ పీడన నియంత్రకంతో నత్రజని సిలిండర్ ఒక సెట్, గొట్టాలు మరియు ఆక్సిజన్తో కూడిన గ్యాస్ బ్రేజింగ్ టార్చ్ ఎల్పిజి సిలిండర్ ఒక సెట్, ఎల్పిహెచ్పి గేజ్లతో కూడిన గేజ్ మ్యానిఫోల్డ్ ఒకటి, డబుల్ ఎండెడ్ స్పానర్ నంబర్ 6x7 నుండి 20x22 వరకు ఒక సెట్, సర్దుబాటు చేయగల స్పానర్ 6 ఇంచులు 15 సెంటీమీటర్లు ఒకటి, యోక్తో ఫ్లారింగ్ బ్లాక్ ఒకటి, పెయింటింగ్ బ్రష్ 1 ఇంచ్ 25 మిల్లీమీటర్లు ఒకటి, ఛార్జింగ్ గొట్టం 2, కటింగ్ ప్లేయర్ ఒకటి, సిలిండర్ కీ ఒకటి, పారిశ్రామిక డిజిటల్ థర్మామీటర్ ఒకటి, కంటి అద్దాలు ఒక జత, చేతి తొడుగులు ఒక జత, వాక్యూమ్ పంప్ 2 స్టేజ్ ఒకటి, హీటింగ్ కిట్ ఇన్ఫ్రారెడ్ రకం లేదా హాట్ ఎయిర్ గన్ ఒకటి, అధిక పీడనం మరియు సమ్మేళనం గేజ్తో గేజ్ మ్యానిఫోల్డ్ ఒకటి, ఛార్జింగ్ గొట్టం 6 మిల్లీమీటర్లు 3. అవసరమైన సామాగ్రి లేదా పదార్థాలు: రాగి గొట్టం మృదువైనది, 24 ప్రామాణిక వైర్ గేజ్ 1/4 ఇంచులు 6 మిల్లీమీటర్లు 15 సెంటీమీటర్లు, ఫ్లేర్ నట్ ఇత్తడి 1/4 ఇంచ్ 6 మిల్లీమీటర్లు ఒకటి, ఫ్లేర్ యూనియన్ బ్రాస్ 1/4 ఇంచ్ 6 మిల్లీమీటర్లు ఒకటి, ఫ్లేర్ డమ్మీ నత్ ఇత్తడి 1/4 ఇంచులు 6 మిల్లీమీటర్లు 2, బ్రేజింగ్ రాడ్ వెండి లేదా రాగి ఒకటి, ప్లాస్టిక్ లేదా మెటల్ కప్పు 1 లీటరు నీటి పరిమాణం ఒకటి, మల్టీ స్ప్లిట్ ఏసీ ఒకటి, శీతలీకరణ సిలిండర్. టాస్క్ 1: సిస్టమ్ను గేజ్ మ్యానిఫోల్డ్ మరియు నైట్రోజన్ సిలిండర్తో కనెక్ట్ చేయండి. అన్ని వైపు జాయింట్లు మరియు ఫ్లేర్ పాయింట్లు సురక్షితంగా బిగించబడి లేదా బ్రేస్ చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. తరువాత వాయువుల ప్రవాహాన్ని అనుమతించడానికి 2 సర్వీస్ వాల్వ్లను తెరవండి. అప్పుడు ఐ అని లేబుల్ చేయబడిన ఛార్జింగ్ గొట్టం యొక్క ఒక చివరను లిక్విడ్ సర్వీస్ వాల్వ్ యొక్క గేజ్ పోర్ట్కి అటాచ్ చేయండి. ఛార్జింగ్ గొట్టం 1 యొక్క మరొక చివరను గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క అధిక పీడన పోర్టుకు కనెక్ట్ చేయండి. దానిని అనుసరించి 2 అని లేబుల్ చేయబడిన మరొక ఛార్జింగ్ గొట్టం యొక్క ఒక చివరను గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్టుకు కనెక్ట్ చేయండి. ఈ గొట్టం యొక్క వ్యతిరేక ముగింపు 2 దశల ప్రెషర్ రెగ్యులేటర్ ద్వారా నైట్రోజన్ సిలిండర్ యొక్క వాల్వ్కు జోడించబడి వాయువు యొక్క నియంత్రిత ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. కనెక్షన్లను మరింత భద్రపరచడానికి కటింగ్ ప్లేయర్లను ఉపయోగించి ఛార్జింగ్ గొట్టాల కీళ్లను మేము బిగించి అవి సుఖంగా మరియు లీక్ రహితంగా ఉండేలా చూస్తాము. చివరగా చూసిన సేవా వాల్వ్ మరియు గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క ఎల్పి వైపు మధ్య ఛార్జింగ్ గొట్టం 3ని కనెక్ట్ చేయండి. టాస్క్ 2: సిస్టంలోని నైట్రోజన్ వాయువును ఛార్జ్ చేయండి. నాబ్లను తనిఖీ చేయడం ద్వారా గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క అధిక పీడనం మరియు తక్కువ పీడన పోర్టు మూసివేయబడిందని నిర్ధారించుకోండి. వాల్వ్ కీని ఉపయోగించి నైట్రోజన్ సిలిండర్ వాల్వ్ను తెరవండి. ప్రెషర్ రెగ్యులేటర్లో ఒత్తిడిని 50 psiకి క్రమబద్ధీకరించండి మరియు పరీక్ష పీడన స్థాయి వరకు దశల వారీగా పెంచండి. గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క 2 నాబ్లను తెరవండి. చూషణ సేవా వాల్వ్ యొక్క గేజ్ పోర్ట్ నుండి తప్పించుకునే నైట్రోజన్ను గుర్తించడం ద్వారా సిస్టంలోకి నైట్రోజన్ వాయువు ప్రవహించడాన్ని గమనించండి. మానిఫోల్డ్ యొక్క అధిక పీడన గేజ్లో రీడింగ్ను చూడడం ద్వారా నత్రజని పీడనం పెరగడం ప్రారంభించడాన్ని గమనించండి. పీడనం పరిమితికి చేరుకునే వరకు
20 నుండి 30 సెకండ్ల పాటు నత్రజని ప్రవాహాన్ని అనుమతించండి. గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క నాబ్లను మూసివేయండి. ప్రెషర్ గేజ్లో రీడింగ్ చేయడం ద్వారా సిస్టమ్ నత్రజని ఒత్తిడిని పొందిందని నిర్ధారించుకోండి. నైట్రోజన్ సిలిండర్ను మూసివేసి రెగ్యులేటర్ నాబ్ను వదులు చేయండి. డ్రై బల్బ్ థర్మామీటర్ తీసుకొని పరిసర గాలి యొక్క ఉష్ణోగ్రతను కనుగొని సమయాన్ని గమనించండి. పట్టికా కాలంలో రీడింగ్లను పట్టిక చేయండి. ఫ్లేర్ డమ్మీ నట్ ద్వారా గేజ్ మ్యానిఫోల్డ్ ఛార్జింగ్ పోర్ట్లను మూసివేయండి. గేజ్ మ్యానిఫోల్డ్లు మరియు నైట్రోజన్ సిలిండర్ నుండి ఛార్జింగ్ గొట్టం 1 మరియు 2ని తీసివేయండి. 2A గంటల పాటు రీడింగ్ గమనించండి. టాస్క్ 3 సబ్బు ద్రావణంతో పరీక్ష లీక్. ముందుగా ఒక కంటైనర్లో సబ్బు గాఢతను స్వచ్ఛమైన నీటితో కలపడం ద్వారా సబ్బు ద్రావణాన్ని సిద్ధం చేయండి. పరిష్కారం బాగా మిశ్రమంగా ఉందని నిర్ధారించుకోండి. తరువాత ద్రావణంలో నురుగును సృష్టించడానికి స్పాంజీని ఉపయోగించండి. బ్రష్ని ఉపయోగించి స్క్రూడ్ లేదా టైడ్ కనెక్షన్లు మరియు బ్రేస్డ్ జాయింట్లతో సహా కీళ్లపై సబ్బు ద్రావణాన్ని వర్తించండి. సమగ్ర కవరేజీని నిర్ధారించుకోండి. అవసరమైతే దృశ్యమానతను పెంచడానికి స్పాంజీని ఉపయోగించి జాయింట్స్పై నురగను వర్తించండి. లీక్ను సూచిస్తూ నైట్రోజన్ బుడగలు తప్పించుకునే ఏవైనా సంకేతాల కోసం ద్రావణంతో కప్పబడిన జాయింట్ను జాగ్రత్తగా గమనించండి. ఏదైనా జాయింట్లో బుడగలు గుర్తించబడితే స్క్రూడ్ లేదా టైడ్ జాయింట్లను బిగించడానికి స్పానర్ లేదా కట్టింగ్ ప్లేయర్ని ఉపయోగించండి మరియు రిపేర్ చేయబడిన జాయింట్ను శాశ్వత మార్కర్తో గుర్తించండి. బ్రేస్ చేయబడిన జాయింట్ల కోసం లీక్ను నిర్ధారించండి మరియు మరమ్మత్తు కోసం దాన్ని గమనించండి. అన్ని లీక్లను పరిష్కరించిన తరువాత ఏ జాయింట్స్ వద్ద మిగిలిన లీక్లు లేవని నిర్ధారించండి. తదుపరి 24 గంటలు సిస్టంలో ఒత్తిడిని నిర్వహించండి. 24 గంటల తర్వాత నైట్రోజన్ వాయువును విడుదల చేయండి మరియు లీకేజింగ్ పాయింట్ను గుర్తించండి. బ్రేజింగ్ చేయడం ద్వారా లీకింగ్ పాయింట్ను రిపేర్ చేయండి. మరమ్మత్తు తర్వాత 24 గంటల తర్వాత మళ్ళీ లీక్ టెస్టింగ్ నిర్వహించి తొలగించండి. గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క చెత్త క్యాప్ పోర్ట్, గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క హ్యాండ్ వాల్వ్లను తెరవడం ద్వారా నైట్రోజన్ వాయువును విడుదల చేయండి. అప్పుడు సిస్టమ్ను వాక్యూమ్ చేయడంతో కొనసాగండి. టాస్క్ 4 సిస్టమ్ను వాక్యూమ్ పంపుతో కనెక్ట్ చేయండి. ముందుగా ఛార్జింగ్ గొట్టం 1 యొక్క ఒక చివరను తీసుకొని దానిని అధిక పీడనం వైపు ప్రత్యేకంగా కండెన్సర్ అవుట్లెట్కు అటాచ్ చేయండి. అప్పుడు ఈ ఘట్టం యొక్క మరొక చివరను గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క HP పోర్ట్కు కనెక్ట్ చేయండి. తరువాత ఛార్జింగ్ గొట్టం 2 యొక్క ఒక చివరను తీసుకొని దానిని తక్కువ వైపుకు ప్రత్యేకంగా కంప్రెసర్ ప్రాసెస్ ట్యూబ్కు కనెక్ట్ చేయండి. అప్పుడు గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క LP పోర్టుకు ఈ గొట్టం యొక్క మరొక చివరను అటాచ్ చేయండి. ఇప్పుడు ఛార్జింగ్ గొట్టం 3 యొక్క ఒక చివరను తీసుకొని గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క ఇంటర్మీడియట్ పోర్ట్కి కనెక్ట్ చేయండి. ఈ గొట్టం యొక్క మరొక చివరను వాక్యూమ్ పంప్ యొక్క ఇన్లెట్కు అటాచ్ చేయండి. గొట్టాలను ఛార్జింగ్ చేయడానికి కటింగ్ ప్లేయర్లను మరియు ఫ్లేర్ నట్స్, ఫ్లేర్ యూనియన్లు మరియు ఫ్లేర్ డమ్మీ నట్ల కోసం తగిన సైజు డబుల్ ఎండ్ స్పానర్ని ఉపయోగించడం ద్వారా అన్ని కనెక్షన్లు బిగుతుగా ఉన్నాయని నిర్ధారించుకోండి. కొనసాగడానికి ముందు గేజ్ మ్యానిఫోల్డ్ యొక్క HP లేదా LP నాబ్లను మూసివేయాలని నిర్ధారించుకోండి. టాస్క్ 5 వాక్యూమ్ పంప్ను నిర్వహించడం మరియు ఆపరేట్ చేయడం. తరువాత వాక్యూమ్ పంప్ను ఆన్ చేయండి. HP మరియు LPతో ప్రారంభించి గేజ్ మ్యానిఫోల్డ్పై వాల్వ్ నాబ్లను ఒక్కొక్కటిగా క్రమంగా తెరవండి. ఒత్తిడి తగ్గుతుందని నిర్ధారించుకోవడానికి మ్యానిఫోల్డ్ యొక్క సమ్మేళన గేజ్పై రీడింగ్లను గమనించండి. వాక్యూమ్ పంప్ ఎటువంటి అంతరాయం లేదా ఆటంకం లేకుండా పనిచేయడానికి అనుమతించడానికి సిస్టమ్ను 3 నుండి 4 గంటల వరకు కదపకుండా ఉంచండి. టాస్క్ 6 సిస్టమ్ను డీహైడ్రేట్ చేయండి. గమనిక వాక్యూమ్ పంప్ను ఆన్ చేసిన సమయం నుండి 2 గంటల తర్వాత ఈ పనిని నిర్వహించాలి. ప్రక్రియను ప్రారంభించడానికి ముందుగా తాపన కిట్ను సక్రియం చేయండి. అది ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ అయినా లేదా హాట్ ఎయిర్ గన్ అయినా. సిస్టమ్ వాక్యూమ్లో ఉందని మరియు వాక్యూమ్ పంప్ పనిచేస్తుందని నిర్ధారించుకోండి. రిఫ్రిజరెంట్ ట్యూబ్లు, కండెన్సర్ కాయిల్, ఎవాపరేటర్ కాయిల్, లిక్విడ్ లైన్ డ్రయర్,
ఫిల్టర్ మరియు క్యాపిలరీ ట్యూబ్తో సహా హీటింగ్ కిట్ని ఉపయోగించి సిస్టంలోని అన్ని భాగాలను సమానంగా వేడిని వర్తించండి. ప్రక్రియ అంతటా తాపన కిట్ మరియు సిస్టమ్ యొక్క ఉపరితలం మధ్య 15 సెంటీమీటర్ల దూరాన్ని నిర్వహించండి. 30 నిమిషాల పాటు వేడి చేయడం కొనసాగించండి. తాపన ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యవస్థను వాక్యూమ్ కింద వదిలేయండి. టాస్క్ 7. సిస్టమ్ను పూర్తిగా ఖాళీ చేయండి. తదుపరి పనికి వెళ్ళడం. సిస్టమ్ను పూర్తిగా ఖాళీ చేయండి. మానిఫోల్డ్ యొక్క సమ్మేళనం గేజ్పై ఒత్తిడి రీడింగ్ పర్యవేక్షించండి. 100 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ రీడింగ్ని లక్ష్యంగా చేసుకొని ఇది పాదరసం 30 అంగుళాలకు సమానం. గేజ్ మానిఫోల్డ్ యొక్క ఎల్పి లేదా హెచ్పి నాబ్లను ఒక్కొక్కటిగా క్రమంగా మూసివేయండి. వాక్యూమ్ పంప్ను ఆపివేసి దాని పవర్ ప్లగ్ని డిస్కనెక్ట్ చేయండి. మరింత కొనసాగడానికి ముందు 1 గంట పాటు వాక్యూమ్ని నిర్వహించడానికి సిస్టమ్ని అనుమతించండి. గమనిక: పని 8 మరియు 9ని త్వరగా 10 సెకండ్లలోపు పూర్తి చేయండి లేదా ఏ కారణం చేతనైనా సిస్టంలోకి గాలి ప్రవేశించకుండా నిరోధించడానికి వీలైనంత త్వరగా చేయండి. టాస్క్ 8. సిస్టమ్ ఖాళీ చేయబడిందని నిర్ధారించుకోండి. సమ్మేళనం గేజ్లో అందుబాటులో ఉన్న రీడింగ్ను గమనించండి మరియు ఇది మునుపటి టాస్క్లో సాధించిన వాక్యూమ్ స్థాయి కంటే తక్కువగా ఉండకూడదు. రికార్డ్ షీట్లోని రీడింగ్ని గమనించండి. టాస్క్ 9. సిస్టమ్ను ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు సిస్టమ్ను గ్యాస్తో ఛార్జ్ చేసే పనికి వెళ్ళండి. తరలింపు ప్రక్రియ తర్వాత వెంటనే గ్యాస్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రారంభించండి. ఛార్జింగ్ గొట్టం యొక్క ఒక చివరను సర్వీస్ సిలిండర్ యొక్క వాల్వ్కు మరియు మరొక చివర గేజ్ మానిఫోల్డ్కు మధ్య పోర్టుకు కనెక్ట్ చేయండి. వాల్వ్ కీని ఉపయోగించి నాబ్ సగం ఒక పూర్తి మలుపు అపసవ్య దిశలో తిప్పడం ద్వారా సర్వీస్ సిలిండర్ వాల్వ్ను సున్నితంగా తెరవండి. తర్వాత గేజ్ మానిఫోల్డ్ మధ్యలో దాని చివరను వదులుతూ ఛార్జింగ్ గొట్టాన్ని ప్రక్షాళన చేయండి. శీతలీకరణ మంచు రూపంలో మానిఫోల్డ్ మధ్య పోర్ట్లో తప్పించుకోవడాన్ని గమనించండి. ఒకసారి గమనించిన తర్వాత రిఫ్రిజరెంట్ విడుదలను ఆపడానికి ఛార్జింగ్ గొట్టం చివరను వెంటనే బిగించండి. టాస్క్ 10. సిస్టంలోకి శీతలీకరణను ఛార్జ్ చేయండి. తరలింపు పూర్తయిన తర్వాత సర్క్యూట్ను సరైన మొత్తంలో రిఫ్రిజరెంట్తో ఛార్జ్ చేయండి. గమనిక: శీతలీకరణ యొక్క సరైన మొత్తం బాహ్య యూనిట్ యొక్క నేమ్ ప్లేట్పై పేర్కొనబడింది. ఛార్జింగ్ సిలిండర్ యొక్క లిక్విడ్ పోర్టుకు ఇరుకైన ట్యూబ్ సర్వీస్ వాల్వ్ను కనెక్ట్ చేయడానికి గొట్టాన్ని ఉపయోగించండి. గొట్టం నుండి గాలిని ప్రక్షాళన చేయండి. ఛార్జింగ్ సిలిండర్ వాల్వ్ను తెరవడం ద్వారా దీన్ని చేయండి. ఆపై ఇరుకైన ట్యూబ్ సర్వీస్ వాల్వ్కు కనెక్షన్ను కొద్దిగా వదులుతుంది. గమనిక: ఛార్జింగ్కి ముందు మరియు తర్వాత ఛార్జింగ్ సిలిండర్పై గ్రేడేషన్ స్థాయిలను వ్రాయండి. ఇది ఛార్జింగ్ వాల్యూమ్ను లెక్కించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సరైన మొత్తంలో రిఫ్రిజరెంట్తో యూనిట్ను పూర్తిగా ఛార్జ్ చేయడం సాధ్యమైతే యూనిట్లను ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు అదనపు ఛార్జింగ్ చేయవచ్చు. ఆ సమయంలో రిఫ్రిజరెంట్ను వైట్ ట్యూబ్ సర్వీస్ పోర్ట్ని ఉపయోగించి కొద్దిగా లిక్విడ్ స్టేట్లో రీఛార్జ్ చేయాలి మరియు మొత్తం ఛార్జింగ్ ప్రక్రియలో ఎయిర్ కండిషనర్ కూలింగ్ మోడ్లో పనిచేస్తూ ఉండాలి. గమనిక: యూనిట్ను ఒకేసారి పెద్ద మొత్తంలో రిఫ్రిజరెంట్తో ఛార్జ్ చేయడం వల్ల కంప్రెసర్ దెబ్బతినవచ్చు. ఎల్లప్పుడూ యూనిట్ను దాదాపు 100 గ్రాముల స్థిరమైన ఛార్జింగ్ రేట్తో ఛార్జ్ చేయండి. మీరు రిఫ్రిజరెంట్తో సిస్టమ్ను ఛార్జ్ చేసిన తర్వాత సబ్బు ద్రావణంలో మళ్ళీ లీక్ పరీక్షను నిర్వహించండి. దృశ్యమానతను మెరుగుపరచడానికి స్పాంజిని ఉపయోగించి కీళ్లపై నురుగును వర్తించండి. లీక్ను సూచిస్తూ బుడగలు తప్పించుకునే ఏవైనా సంకేతాల కోసం ద్రావణంలో కప్పబడిన జాయింట్ను దగ్గరగా జాగ్రత్తగా గమనించండి. ఏదైనా జాయింట్ వద్ద బుడగలు గుర్తించబడితే స్క్రూడ్ లేదా థ్రెడ్ జాయింట్లను బిగించడానికి స్పానర్ లేదా కట్టింగ్ ప్లయర్ని ఉపయోగించండి. బ్రేస్ చేయబడిన జాయింట్ల కోసం బ్రేజింగ్ చేయడం ద్వారా లీకింగ్ పాయింట్ను రిపేర్ చేయండి. పనితీరు తనిఖీ. టాస్క్ 1. గరిష్ట లోడ్ పరీక్ష. ఎయిర్ కండిషనర్ ఆన్ చేయండి.
నిరంతరంగా 2 గంటల పాటు యూనిట్ను ఆపరేట్ చేయండి. యూనిట్ స్థిరమైన స్థితికి చేరుకున్న తర్వాత దాన్ని ఆపివేయండి. 3 నిమిషాల విరామం తర్వాత యూనిట్ని పునః ప్రారంభించండి. గది లోపల మరియు వెలుపల ఉష్ణోగ్రతను గమనించండి. గది లోపల మరియు వెలుపల తడి బల్బ్ ఉష్ణోగ్రతను రికార్డ్ చేయండి. పరీక్షల మధ్య పనితీరు వ్యత్యాసాలను అంచనా వేయండి. టాస్క్ 2 మానిఫోల్డ్ గేజ్తో ఒత్తిడి అంచనా. సిస్టమ్కు గేజ్ మానిఫోల్డ్ను అటాచ్ చేయండి. 2 గంటల పాటు నిరంతరంగా యూనిట్ను ఆపరేట్ చేయండి. చూషణ మరియు ఉత్సర్గ లైన్లలో ఒత్తిడి స్థాయిలను పర్యవేక్షించండి మరియు రికార్డ్ చేయండి. నమోదు చేయబడిన ఉష్ణోగ్రత మరియు ప్రస్తుత విలువలను సరిపోల్చండి. టాస్క్ 3 శీతలీకరణ సామర్థ్యం పరీక్ష. ఎయిర్ కండిషనర్ను ఆన్ చేయండి. ఉష్ణోగ్రతను నిర్దిష్ట విలువకు 24 డిగ్రీల సెంటీగ్రేడ్ సెట్ చేయండి. రీడింగులను రికార్డ్ చేయండి మరియు ఫలితాలను విశ్లేషించండి. యూనిట్ను ఆపివేసి ఏవైనా గాలి అడ్డంకులు ఉంటే క్లియర్ చేయండి. ఆపరేషన్ వ్యవధి మరియు పనికిరాని సమయాన్ని లెక్కించండి. టాస్క్ 4 గాలి కదలికను అంచనా వేయండి. స్విచ్ను హై కూల్కి సెట్ చేయండి. ప్రదర్శించిన విధంగా వేగం మీటర్ ట్యూబ్ లేదా ఎనమోమీటర్ గ్రిల్ ముందు ఉంచండి. రికార్డ్ షీట్లో గాలి ప్రవాహ కొలతను రికార్డ్ చేయండి. గ్రిల్పై వివిధ పాయింట్ల వద్ద వాయు ప్రవాహాన్ని అంచనా వేయండి. రికార్డ్ షీట్లోని రీడింగులను గమనించండి. నేమ్ ప్లేట్లోని వివరాలతో గాలి ప్రవాహాన్ని సరిపోల్చండి. టాస్క్ 5 విద్యుత్ వినియోగాన్ని పర్యవేక్షించండి. యూనిట్ని ప్లగ్ చేసి పవర్ ఆన్ చేయండి. ఫేజ్ వైర్కు టోంగ్ టెస్టర్ను అటాచ్ చేయండి. యూనిట్ని ప్రారంభించి కరెంట్ని గమనించండి. యూనిట్ను ఆపివేసి టోంగ్ టెస్టర్ను తీసివేయండి. ఇది ఏసీ యూనిట్ పనితీరును నిర్ణయించడంలో మీకు సహాయం చేస్తుంది. మనము అభ్యాసం ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనము ఇవి నేర్చుకున్నాం. బహుళ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ యొక్క శీతలీకరణ వ్యవస్థను లీక్ను పరీక్షించడం, గ్యాస్ ఛార్జింగ్. ఈ విధంగా మనము మల్టీ స్ప్లిట్ ఏసీ లీక్ టెస్ట్ నిర్వహించడం నేర్చుకున్నాం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నాను. మీ శిక్షకుని సహాయంతో ఈ అభ్యాసం చేయండి. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.